ప్రతి ఉదయం దేవుని స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినుటకు మనమందరము సిద్ధముగా ఉందాం. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క స్వరము, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఈ యొక్క స్వరాన్ని మన జీవితాలకు అన్వయించుకొని, మన కుటుంబాలకు ఆస్వాదించుకొని, ఈ యొక్క స్వరము ప్రకారము జీవించాలని ప్రభువు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, మరి దేవునికి తన ప్రజలకు ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉంటున్నాం. దేవుడు తన ప్రియ బిడ్డలుగా, తన కుమారులుగాను తన కుమార్తెలుగాను చేసుకునేదానికి దేవునికి ఇష్టముగా ఉంటున్నది. మరి ఆ యొక్క సంబంధాన్ని బలపరుచుకున్నటకు, ఆ సంబంధాన్ని దృఢపరుచుకున్నటకు మనం సిద్ధముగా ఉంటున్నామా? మరి ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో వినిపిస్తూ ఉంటున్నాడు. మనల్ని ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా మరి ఏర్పరచుకోవాలని, మనం ఆయన బిడ్డలుగా చేసుకున్నట్టుకు ఆయనకి ఇష్టంగా ఉంటున్నది. దేవునికి ఇష్టమైనటువంటి కార్యము మరి నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా, కుమారులుగాను కుమార్తెలుగాను మరి చేసుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి అంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తుంటున్నప్పుడు ఆ ధన్యతను మనము పొందుకునేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఒకవేళ ఆయనకి ఇంకా దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయనకి మరి దూరంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరి ఒక ఆశీర్వాదాన్ని, ఒక భరోసాని, ఒక ఆధిక్యతను దేవుడు నీకు నాకు ఇస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా ఆయన చేసుకునే దానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క ఆ యొక్క చిత్తాన్ని మనం పొందుకొని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడు ఈ యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చును గాక. ఆమేన్.